ఇది 1902 సంవత్సరం. అందరూ ఉదయాన్నే తమ పనుల కోసం బయలుదేరుతున్నారు. మార్టినిక్ ద్వీపంలోని సెయింట్ పియర్ అనే అందమైన పట్టణం, కరేబియన్ యొక్క ప్యారిస్ అని పిలవబడేది. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ప్రకృతి తన అసలైన రూపాన్ని చూపించింది. మే 8వ తేదీ ఉదయం మౌంట్ పెలి అనే అగ్నిపర్వతం ఒక్కసారిగా విస్ఫోటనం చెందింది. ఆ విస్ఫోటనం వల్ల ఏర్పడిన వేడి, పొగ, దుమ్ము కలిపిన ప్రోక్లాస్టిక్ ఫ్లో గా మారి ఒక మేఘంలా వచ్చి పట్టణాన్ని కేవలం 30 నిమిషాల్లోనే పూర్తిగా నాశనం చేసింది. అక్కడి ప్రజలు తప్పించుకునే అవకాశం లేనంత వేగంతో వచ్చింది. ఎవరూ కూడా పరిగెత్తి తమ ప్రాణాలను కాపాడుకుని అవకాశం కూడా లేదు. సుమారు 30,000 మంది ఒక్కసారిగా మరణించారు. ఇది చరిత్రలో అతిపెద్ద అగ్నిపర్వత విపత్తుల్లో ఒకటి. అయితే ఈ ఘోరంలో ఓ అద్భుతం జరిగింది. జైల్లో ఉన్న లూయిస్ అగస్టే సిపరిస్ అనే ఖైదీ మాత్రమే బతికిపోయాడు. అతను జైల్లో ఉండటం వల్ల బాహ్య వేడిని తట్టుకోగలిగాడు. ఈ సంఘటన ఇప్పటికీ గుర్తుచేస్తోంది, ప్రకృతి శక్తి ముందు మనిషి బలహీనుడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.